Hi guys, welcome back. In today's video, we are going to go behind the scenes. Actually, HTML, CSS, JavaScript అనేవి బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతాయి ఇవి తెలుసుకుందా. సో ఫస్ట్ ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ లర్న్ హౌ అసలు HTML, CSS, JavaScript ఫైల్స్ అనేవి మనకి సర్వర్ నుండి ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు అసలు HTML, CSS, JavaScript అనేది బ్రౌజర్లో ఎలా వర్క్ అవుతాయో వీల్ గో ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద మూమెంట్ సర్వర్ మనకి HTML పంపించినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. సో ఎప్పుడైతే మనకి సర్వర్ నుండి HTML అనేది వస్తుందో ఇట్స్ జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్, దట్స్ నాట్ ఎ HTML ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్ నుండి ఇది ఒక స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది రెస్పాన్స్ కింద వచ్చింది. ఇట్స్ జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్. ఇది మనం బ్రౌజర్కి ఇస్తే బ్రౌజర్కి తెలియదు ఇది ఒక HTML ఫైల్ అని. సో ఫస్ట్ బ్రౌజర్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ టెక్స్ట్. సో బ్రౌజర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ అండర్స్టాండ్ చేసుకునే ప్రాసెస్ని మనం పాసింగ్ అంట. సో వాట్ ఈస్ పాసింగ్? అసలు బ్రౌజర్ HTML ఎలా పాస్ చేస్తుంది, ఇది రియల్ మెథడ్. సో బ్రౌజర్కి ఒక స్పెసిఫైడ్ కాంపోనెంట్ అనేది ఉంటుంది విచ్ వి కాల్డ్ యాజ్ HTML పార్సర్ అంటాం. ఈ HTML పార్సర్కి ఎప్పుడైతే మనం ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది పాస్ చేస్తామో వాట్ విల్ HTML పార్సర్ డూ? HTML పార్సర్ ఫస్ట్ టాప్ టు బాటమ్ నుండి ఎవ్రీ క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ వస్తారు. ఇట్ గోస్ లైన్ బై లైన్ అనేది ఎవ్రీ క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ వస్తుంది. రీడ్ చేసిన తర్వాత ప్రతి లైన్కి ఇది ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దాట్ స్టెప్ బై స్టెప్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ HTML అనే క్యారెక్టర్తో వచ్చింది, సో దానికి ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇది HTML నోడ్. అండ్ దీని తర్వాత సిన్స్ HTML లోపల ఒక బాడీ ట్యాగ్ అనేది ఉంది, HTMLకి చిల్డ్రన్ కింద ఒక బాడీ ట్యాగ్ నోడ్ అనేది క్రియేట్ చేస్తాయి. సో విల్ క్రియేట్ అన్ అనదర్ నోడ్ అండ్ ఈ నోడ్ వచ్చేసి బాడీ. అండ్ నౌ బాడీ లోపల ఇంకో కాంపోనెంట్ ఉంది విచ్ ఈజ్ డివ్. సో దానికి కూడా ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తే ఇది డివ్ నోడ్ అండ్ దీని పేరెంట్ వచ్చేసి బాడీ. అండ్ డివ్ లోపల వీ హ్యావ్ 2 చిల్డ్రన్ అనేది, ఒకటి H1 ఇంకోటి P. సో ఇప్పుడు ఈ డివ్ నోడ్కి 2 చిల్డ్రన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి H1 అండ్ ఇంకోటి వచ్చేసి P ట్యాగ్. అండ్ వీటి 2 పేరెంట్స్ వచ్చేసి డివ్. సో దీన్నే మనం బేసిక్గా ఒక డామ్ ట్రీ అంటాం, HTML డామ్ ట్రీ అంటాం. అలాగా ఒక HTML ఫైల్ వచ్చాక టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అది పాస్ చేసుకుంటూ వెళ్ళి ఎవ్రీ ఎలిమెంట్కి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసి ఫైనల్గా ఒక డామ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాయి. అంతా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ ఫైల్ రీచ్ చేసి డామ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ హియర్, వై ఇట్ ఈస్ ఎ ట్రీ, వై నాట్ ఎ లిస్ట్? ఒకవేళ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి నెస్టెడ్ ఉన్నాయి. ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్, ఇంకో ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్, అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక పేరెంట్ ఉంది. ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ వన్ పేరెంట్. ఇప్పుడు H1 తీస్తే దానికి డివై పేరెంట్, P కూడా డివై పేరెంట్, డివ్కి బాడీ పేరెంట్, అలా. సో హియర్ ట్రీ ఈస్ ద ఐడియల్ డేటా స్ట్రక్చర్ టు ఫాలో ఇన్స్టెడ్ ఆఫ్ ఎ లిస్ట్. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కాన్సెప్ట్ యాజ్ ట్రీ డేటా స్ట్రక్చర్ అండ్ DSL. అండ్ నౌ హౌ దిస్ విజిబుల్స్ ఆన్ ద స్క్రీన్. ఎట్ దిస్ పాయింట్ మన దగ్గర డామ్ ట్రీ మాత్రమే ఉంది, బట్ ఇది ఇంకా స్క్రీన్లో విజిబుల్ అవ్వదు. ఇదేంటంటే జస్ట్ ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఇన్ ద బ్రౌజర్స్ మెమరీ అంతే. అంటే ప్రెసెంట్ జస్ట్ మనం HTML టెక్స్ట్ తీసుకుని దాన్ని ఒక బ్రౌజర్ డామ్ ట్రీ కింద కన్వర్ట్ చేస్తాం అండ్ దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్రౌజర్ మెమరీ. యూ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్, డామ్ ఈజ్ నాట్ వాట్ యూ సీ ఆన్ ద స్క్రీన్. డామ్ అనేది మనం స్క్రీన్లో చూసేది కాదు, ఇట్స్ జస్ట్ ఏ స్ట్రక్చరల్ మోడల్ ఆఫ్ దట్ HTML ఫైల్. అండ్ నౌ లెట్స్ మూవ్ టు CSS. సేమ్ వే ఎప్పుడైతే మనం HTML ఫైన్ చేసినప్పుడు HTML పార్సర్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యూజ్ చేసి నోట్స్ అయితే ఎలా క్రియేట్ చేసామో, సిమిలర్లీ ఎప్పుడైతే మనం CSS ఎన్కౌంటర్ చేస్తామో మన HTML ఫైల్లో, for suppose something like this, we mention this in our HTML file, this is how we link a CSS file to a HTML file basically. ఎప్పుడైతే ఇది ఎన్కౌంటర్ అయ్యిందో సిమిలర్ వే మనం ఒక CSS ఫైల్ తీసుకుందాం. లెట్స్ టేక్ దిస్ CSS ఎగ్జాంపుల్. సేమ్ వే HTML అయితే ఎలా పార్స్ అయ్యిందో ద సిమిలర్ వే దీన్ని కూడా మనం పార్స్ చేయాలి, CSS కూడా పార్స్ చేయాలి. సో దట్ బ్రౌజర్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ కూడా మనం పార్స్ చేస్తాం అండ్ దీనికి కూడా సెపరేట్గా విల్ హ్యావ్ CSS పార్సర్. ఈ CSS పార్సర్ ఏం చేస్తుంది అంటే మనకి CSS OM ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. వి కాల్ దిస్ యాజ్ CSS OM. అంటే CSS OM అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ మోడల్. అండ్ నౌ కమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ మోస్ట్ బిగినర్స్ డోంట్ నో. బ్రౌజర్ డైరెక్ట్గా DOM ఆర్ CSS OM యూజ్ చేసి మనకి UI అనేది డిస్ప్లే చేయదు. ఇన్స్టెడ్ ఇట్ విల్ క్రియేట్ అండ్ అనదర్ థర్డ్ స్ట్రక్చర్, దాన్నే మనం రెండర్ ట్రీ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ DOM కన్స్ట్రక్ట్ చేసాం అండ్ CSS OM కన్స్ట్రక్ట్ చేసాం. ఈ అన్నిటిని కంబైన్ చేసి ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెండర్ ట్రీ. ఈ రెండర్ ట్రీలో ఇట్ కంటైన్స్ ఓన్లీ ద ఎలిమెంట్స్ which needs to be displayed in the UI.
సో మనం DOM అండ్ CSS కంబైన్ చేసి ఒక రెండర్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ రెండర్ ట్రీలో మనం ఇవ్వని ఏవే ఎలిమెంట్స్ అయితే డిస్ప్లే చేయాలో అవే ఉంటాయి. ఫర్ సపోజ్ CSSలో మనం ఎక్కడో ఒక ఎలిమెంట్కి పర్టికులర్ ప్రాపర్టీ అనేది పెట్టామన్నమాట. సంథింగ్ లైక్ దిస్ హిడెన్ డిస్ప్లే నల్. ఇదేం చేస్తుందంటే ఎలిమెంట్ హ్యాడ్ చేస్తుంది. దీన్ని అసలు UIలో చూపించాల్సిన అవసరమే లేదు కదా. అలాంటప్పుడు దాన్ని DOM ట్రీలో పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. అందుకే వీల్ కన్స్ట్రక్ట్ అండ్ అండర్ థర్డ్ స్ట్రక్చర్ కాల్డ్ అస్ రెండర్ ట్రీ. ఈ రెండర్ ట్రీలో ఏ ఎలిమెంట్స్ అయితే చూపించాలో అవే ఉంటాయి. అండ్ ఫైనలీ ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు బ్రౌజర్కి తెలుసు ఏం చూపించాలి కానీ. రెండర్ ట్రీలో ఉన్నాయి చూపిస్తాం కాబట్టి బ్రౌజర్కి తెలుసు వాట్ టు షో అండ్ ఇట్ హ్యాస్ టు డిసైడ్ వేర్ టు షో. ఈ స్టెప్నే మనం లేఅవుట్ అంటాం ఆర్ రీఫ్లో. ఇప్పుడు బ్రౌజర్కి తెలుసు. ఇప్పుడు మనం DOM కన్స్ట్రక్ట్ చేసాం, CSS కన్స్ట్రక్ట్ చేసాం, ఆ రెండింటిని కంబైన్ చేసి రెండర్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసాం. ఆ రెండర్ ట్రీలో ఏ ఎలిమెంట్స్ అయితే డిస్ప్లే చేయాలో అవే ఉంటాయి. ఇప్పుడు బ్రౌజర్కి తెలుసు అసలు ఏం చూపించాలని. రెండర్ ట్రీలో ఏం చూపించాలో మెన్షన్ చేస్తాం కదా. సో బ్రౌజర్కి ఒక ఐడియా వచ్చింది ఏం చూపించాలి నేను అని చెప్పి. కానీ ఎక్కడ చూపించాలి, ఏ ఎలిమెంట్ని ఎక్కడ చూపించాలో తెలియదు కదా. ఈ స్టెప్నే మనం లేఅవుట్ అంటాం. ఈ లేఅవుట్ స్టెప్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ స్టెప్స్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క విడ్త్ ఎంత ఉంది అండ్ హైట్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉండాలి, ప్యాడింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏ ఎలిమెంట్ని ఎక్కడ పొజిషన్ చేయాలి, ఇవన్నీ లేఅవుట్ స్టెప్లో జరుగుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్ ఇన్ ద బ్రౌజర్. అందుకే మనం DOM చేంజెస్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తే మన అప్లికేషన్ అనేది స్లో అవుతుంది. సో అండ్ దెన్ ద ఫైనల్ స్టెప్ విచ్ ఈస్ పెయింటింగ్. ఈ స్టెప్ మనకి ఫైనల్గా UI అనేది స్క్రీన్లో విజిబుల్ అవడానికి రెస్పాన్సిబుల్. సో లేఅవుట్ అయిన తర్వాత ఫైనల్లీ బ్రౌజర్ అనేది పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ పిక్సెల్స్ ఆర్ డ్రాన్ ఆన్ యువర్ స్క్రీన్. దిస్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ వెన్ యూ యాక్చువల్లీ సీ ద వెబ్సైట్. ఇవంతా అయింది ఓకే. అసలు జావాస్క్రిప్ట్ ఎక్కడ వచ్చింది? జావాస్క్రిప్ట్ యూస్ చేసి మనం DOM కన్స్ట్రక్ట్ చేస్తున్నామా? లేదా. సో అసలు DOM, CSS ఆర్ ఈ రెండర్ ట్రీ ఇవన్నీ జావాస్క్రిప్ట్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నామా? నో. బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ దిస్ ఇంటర్నల్లీ. జావాస్క్రిప్ట్కి దీనికి అసలు సంబంధమే లేదు. దెన్ వే డూ యూ యూస్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అనేది మనం DOMని మాడిఫై చేయడానికి వాడతాం. అండ్ వీ కెన్ ఆల్సో మాడిఫై ద CSS జావాస్క్రిప్ట్ యూస్ చేసి మనం DOMలో ఉన్న ఎలిమెంట్స్, సో ఇక్కడ మనం తీసుకున్నాం కదా, JS యూస్ చేసి ఈ HTML DOMలో మనం న్యూ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఈ divలో ఇంకొక H2 టైప్ పెడదాం అనుకున్నాం. సో నార్మల్గా ఏం చేస్తాం, మనం HTML ఓపెన్ చేసి ఈ div లోపల ఒక H2 ట్యాగ్ అనేది యాడ్ చేస్తాం. బట్ యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆల్సో వీ కెన్ డూ దట్. జావాస్క్రిప్ట్ యూస్ చేసి కూడా మనం డైనమిక్గా ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. వీ కెన్ మ్యానిపులేట్ ద DOM యూజింగ్ జావాస్క్రిప్ట్. అలాగే CSS స్టైల్స్ని కూడా ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద ఫేసెస్ అండ్ మోడిఫైయింగ్ ద స్టైల్స్, జావాస్క్రిప్ట్ యూస్ చేసి కూడా మనం ఆ స్టైల్స్ని మోడిఫై చేయొచ్చు డైనమిక్గా. అండ్ నీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నువ్వు జావాస్క్రిప్ట్ యూస్ చేసి ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేసావు ఆర్ ఒక ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ని రిమూవ్ చేసావు ఆర్ CSS స్టైల్స్ అప్డేట్ చేసావు, ఇది UIలో ఎలా అప్డేట్ అవుతుంది? దట్స్ ద రియల్ ట్రికీ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ H1లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ని జావాస్క్రిప్ట్ యూస్ చేసి చేంజ్ చేద్దాం అనుకున్నాం. హౌ డూ యూ డూ దట్? సో ఫస్ట్ we do something like document is a HTML, which is nothing but HTML document, and we have a function called query selector. And inside this దేని సెలెక్ట్ చేయాలి? I want to select H1. నా దగ్గర ఒక H1 ఉంది కాబట్టి presently, అండ్ దీని యొక్క టెక్స్ట్ కంటెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. టెక్స్ట్ కంటెంట్ is equal to, instead of hello I want to say I. The moment I run this, ఎప్పుడైతే ఇది రన్ చేస్తానో ఇది ఈ HTML లోపల ఉన్న కంటెంట్ని హెలో బదులు హాయ్ అని రిప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే DOM అనేది అప్డేట్ అయ్యిందో ఇట్ ఫోర్సెస్ ద బ్రౌజర్ అప్డేట్ ద ట్రీ అప్డేట్ అవ్వాలి కదా. సో లెట్స్ సే ఇక్కడ నువ్వు H1 ఎలిమెంట్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి యాడ్ చేసావు, అది DOM ట్రీలో కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో దే ఆర్ ఫోర్సింగ్ ద బ్రౌజర్ టు అప్డేట్ ద DOM ట్రీ ఆల్సో. లెట్స్ సే నువ్వు CSSలో సేమ్ జావాస్క్రిప్ట్ యూస్ చేసి స్టైల్స్ మోడిఫై చేసావు, అప్పుడు కూడా CSS అని అప్డేట్ చేయాలి బ్రౌజర్. ఎప్పుడైతే నువ్వు DOM ఆర్ CSS అప్డేట్ చేసావో రెండర్ ట్రీ కూడా రెస్పెక్టివ్గా అప్డేట్ అవ్వాలి కదా. సో ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ అయింది DOMలో, ఆ ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేయాలి UIలో, అది హిడెన్ కాదు. అప్పుడు రెండర్ ట్రీ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో రెండర్ ట్రీ కంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఇట్స్ నీడ్స్ టు బి డిస్ప్లేడ్ ఇన్ ద UI. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన H2 కూడా రెండర్ ట్రీలో ఉండాలి. సో రెండర్ ట్రీని కూడా నువ్వు అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే రెండర్ ట్రీ అప్డేట్ అయిందో లేఅవుట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. రీక్యాలిక్యులేట్స్ లేఅవుట్, ఆ ఎలిమెంట్ని ఎక్కడ పెట్టాలి. సో లేఅవుట్ కూడా మళ్ళీ రన్ అవుద్ది. ఎప్పుడైతే లేఅవుట్ మళ్ళీ రన్ అయిందో పెయింటింగ్ కూడా రీస్టార్ట్ అవుద్ది.
పెయింటింగ్ కూడా అగైన్ ఇట్ రీపెయింట్స్ ద బ్రౌజర్. అప్పుడు నీకు ఆ అప్డేటెడ్ యూఐ అనేది కనిపిస్తుంది. అండ్ దట్స్ హౌ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ వర్క్స్. అండ్ దట్స్ హౌ యూ మోడిఫై ద ఎలిమెంట్స్ యూజింగ్ జావాస్క్రిప్ట్. అండ్ ఈ విధంగా ఈ ఫ్లోలో UI అనేది అప్డేట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ UI గెట్స్ అప్డేటెడ్ using JavaScript. And during my engineering, during my campus placement, one guy asked me the question in interview, what is the time complexity? So ఇప్పుడు మనం DOM tree అనేది తీసుకుంటే, what is the time complexity to search for an HTML element in the HTML DOM? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం డాక్యుమెంట్లో H1 అనే ఎలిమెంట్ని తెచ్చుకొని దాని యొక్క టెక్స్ట్ కంటెంట్ని మోడిఫై చేస్తాం. ఇది రన్ చేసినప్పుడు దానికి H1 ఎలిమెంట్ ఎక్కడుందో తెలియాలి కదా, ఈ యాక్సెస్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఇట్ హ్యాస్ టు ట్రావర్స్ ఈచ్ నోడ్. ఫస్ట్ HTML ఇక్కడ ఉందా లేదు, ఎంత బాడీ ఉందా కాదు, డివ్ కాదు, అండ్ H1 ఇక్కడ ఫైండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద HTML DOM ట్రీ? అట్ ద టైమ్ ఐ డోంట్ నో ద ఆన్సర్. ఇప్పుడైతే DOM గురించి నేను డీటెయిల్గా నేర్చుకున్నాను అండ్ ఐ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా ఆఫ్ హౌ ట్రీ డేటా స్ట్రక్చర్ వర్క్స్. సో ఎవ్రీ నోడ్ అయితే ట్రావర్స్ అవుతూ వెళ్ళాలి. సపోజ్ లెట్స్ సే దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ మనం nth నోడ్ ఫైండ్ చేస్తున్నాం అనుకుంటే, worst case time complexity is order of n. And coming to the most frequently asked or important interview questions, HTML and DOM में जिससे what is DOM? Now you understood మీకు కదా కాన్సెప్ట్ క్లియర్ అర్థమై ఉంటే, now you know what is a DOM. You can explain it in simple terms. DOM ట్రీ అంటే ఏంటి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అసలు DOMకి ట్రీ డేటా స్ట్రక్చర్కి సిమిలారిటీ ఉందా, అసలు బ్రౌజర్ DOM ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుంది, వి సా దిస్ యాజ్ వెల్, పార్సింగ్ ప్రాసెస్, డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DOM, అసలు జావాస్క్రిప్ట్ HTML డైరెక్ట్గా మోడిఫై చేస్తుందా, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ వెన్ బ్రౌజర్ రీడ్స్ అండ్ HTML డాక్యుమెంట్, అండ్ ఆల్సో వాట్స్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు సెర్చ్ ఫర్ ఎలిమెంట్ ఇన్ ద DOM. అండ్ మనం DOM మీద కాంప్లెక్స్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేస్తుందా? ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద రీజన్ ఆల్సో. అండ్ ఇట్ హ్యాస్ టు రీకన్స్ట్రక్ట్ ద రెండర్ ట్రీ, లేఅవుట్ జరగాలి అండ్ రీపైటింగ్ కూడా జరగాలి. అండ్ వాట్ హ్యాపెన్స్ when JavaScript modifies the DOM? Reflow, which is nothing but layout and repaint అలా వర్క్ అవుద్ది. అండ్ CSS దగ్గరికి వస్తే, వాట్ ఈస్ CSS DOM అండ్ హౌ ఈ CSS DOM కన్స్ట్రక్టెడ్ బై ద బ్రౌజర్? ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. ఇది చూసా, హౌ డస్ బ్రౌజర్ బిల్డ్ CSS DOM సెపరేట్లీ ఫ్రమ్ DOM, హౌ ఆర్ DOM అండ్ CSS కంబైన్, రెండర్ ట్రీ కాన్సెప్ట్ చూసాం. Why are elements with display none not part of the render tree? Because render tree only constructs elements that are need to be shown in the UI. These are most commonly and frequently asked interview questions from these concepts. And in today's video, to give you an overview, we learned how HTML, CSS and JavaScript works behind the scenes. Why do we use JavaScript? What's the main purpose of JavaScript? And how DOM tree is constructed, CSS DOM tree is constructed, render tree is constructed, layout ala jarugutundi and repainting em jarugutundi. We learned all these concepts and I hope we are clear. If you guys have any doubts, you can post your doubts in the comments and I'll reply to your doubts. And thank you for watching and I'll catch you in the next videos.